మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, లేదా రొటీన్లో ఒక చేంజ్ తీసుకురావాలి, లేదా అర్లీగా లేవాలి అనుకున్నప్పుడు మన మనసు అంటుంది కదా, పర్లేదులే ఇవాళ ఒక్కరోజు రెస్ట్ తీసుకో, ఇవాళ ఒక్కరోజు లేట్గా చేయి, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ప్రతి ఒక్కదానికి మన మనసు పోస్ట్పోన్ చేసేలాగా చేస్తుంది. నిజమే కదా. ఇలా ఒక్కొక్కటిగా పోస్ట్పోన్ చేయడం వల్ల లేజినెస్ పెరుగుతుంది, పనులన్నీ అలాగే ఉండిపోతాయి. ఫైనల్గా మనకు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, అగ్రెషన్ ఇవన్నీ వచ్చి చేరుతాయి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద హోమ్ మేకర్స్, బిజీ మమ్స్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషనే కదా ఇది. అస్సలు వరి అవ్వకండి. ఇవాల్టి వీడియోలో నేను మన డేని పర్ఫెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకొని ఒక రొటీన్ని సెట్ చేసుకుంటే లేజీనెస్ లేకుండా బద్ధకాన్ని తరిమి కొట్టి పనులన్నీ చక్కగా చేసుకుంటూ మనకంటూ కొంచెం టైం, సెల్ఫ్ కేర్ కోసం మీ టైం అనేదాన్ని ఎలా మనం ప్లాన్ చేయొచ్చు అనేసి డీటెయిల్గా షేర్ చేస్తాను. నేను ఫాలో అవుతున్న 5 AM to 10 PM విత్ టైమింగ్స్ నా రొటీన్ ఫుల్ డే ప్లాన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతోంది. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. మనందరికీ ఒక రోజులో 24 గంటలు సమానంగానే ఉంటాయి కదా. అందులో కొంతమంది ఏమో పర్ఫెక్ట్గా డేని ప్లాన్ చేసుకొని ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటూ అన్నిట్లోనూ సక్సెస్ఫుల్గా ఉంటూ ఒక హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేస్తే, ఇంకొంతమంది పనులన్నీ ఇన్నున్నాయి కదా అని చెప్పేసి దిగులుతోటే ఏ పని చేయకుండా బద్ధకిస్తూ చాలా డిప్రెషన్, స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇందులో మీరు ఏ కేటగిరీలో ఉన్నారో నాకు కమెంట్లో షేర్ చేయండి. ఒకప్పుడు నేను కూడా సెకండ్ కేటగిరీలో ఉన్నదాన్నే. అయ్యో ఇన్ని పనులు ఉన్నాయా, ఇవన్నీ నేను చేయగలనా లేదా అనే ఒక డౌట్ తోటే ఏ పని స్టార్ట్ చేయకుండా అలా బద్ధకంగా ఉంటూ డిప్రెషన్లోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే పెళ్ళైన తర్వాత వర్క్ చేసుకుంటూ, ఇంటి పనులు చూసుకుంటూ, ఇంకా ధన్వి పుట్టిన తర్వాత అన్నీ బ్యాలెన్స్ చేయడం డిఫికల్ట్ అయిన ఒక సిచ్యువేషన్లోనే నా పర్ఫెక్ట్ డే ప్లానింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఇలా డేని ప్లాన్ చేయడం వల్ల ఇల్లు, ఫ్యామిలీ, కుకింగ్, ధన్వి, యూట్యూబ్ ఇలా అన్నీ కూడా నేను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ నాకంటూ కొంచెం మీ టైం, నా సెల్ఫ్ కేర్ కోసం కూడా కొద్దిగా టైం నేను స్పెండ్ చేయగలుగుతున్నాను. ఇది అంతా కూడా పాసిబుల్ అవుతోంది అంటే ఒక ప్లానింగ్ ఉండడం వల్లనే. ఈ 2 కేటగిరీలే కాకుండా మరో కేటగిరీ కూడా ఉన్నారు. వాళ్ళే సోషల్ మీడియా అడిక్టెడ్ పీపుల్. అంటే సోషల్ మీడియాకి ఫోన్ లేదా టీవీలో ఇలా సిరీస్కి కానీ లేకపోతే రీల్స్, షార్ట్స్ ఒక్కసారి ఆన్ చేశారంటే ఇంకా స్క్రోల్ చేస్తూనే ఉంటారు. దాంట్లో గంటల తరబడి ఎలా టైం అయిపోయిందో తెలియదు. పిల్లలు కానీ, హస్బెండ్, ఫ్యామిలీ లేకపోతే ఇంట్లో కుకింగ్ ఏ పనులున్నా పట్టించుకోకుండా అలా ఫోన్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. మనం ఎప్పుడే కానీ సోషల్ మీడియాని ఎంతవరకు ఏ లిమిటేషన్లో వాడుతున్నామో, దాని నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నామని ఒక బౌండరీ అనేది మనం సెట్ చేసుకోకపోతే, మనం దానికి అడిక్ట్ అయ్యామంటే డెఫినెట్లీ మనము చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. దీనికి నేను ఫాలో అయ్యే బెస్ట్ టిప్ ఏంటి అంటే, ఏదైనా ఇప్పుడు ఒక పర్టికులర్ టాపిక్ నేను మొబైల్లో చూడాలనుకుంటున్నాను, లేదా రీల్స్, షార్ట్స్ చూడాలనుకుంటున్నానంటే దానికన్నా ముందు ఒక పని సెట్ చేసుకుంటా, ఒక టార్గెట్. ఈ వర్క్ నేను ఒక 1/2 an hour పడుతుందా, ఇది ఫినిష్ చేశాక ఒక 5 minutes ఆర్ 10 minutes కూర్చొని నేను టీవీలో లేదా మొబైల్లో పర్టికులర్ ప్రోగ్రామ్ చూద్దాము, పర్టికులర్ రీల్స్ చూద్దాం అనేసి టార్గెట్ పెట్టుకుంటా. అలా ఆ టార్గెట్ ఫినిష్ చేసిన తర్వాత పర్టికులర్ 5 minutes ఆర్ 10 minutes ఇలా ఈ టైం బ్లాకింగ్ మెథడ్లో మనం టీవీ, మొబైల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలా టైం సేవ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. అండ్ ఇంకొకటి, ఎప్పుడే కానీ మనం నిద్ర లేవగానే అస్సలు మొబైల్ చూడకూడదు. వన్స్ మన డేని మొబైల్ చూడడంతో స్టార్ట్ చేస్తే మన మైండ్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బికాజ్ ఆ రేస్ వల్ల మనం ఎప్పుడే కానీ డేని ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయాలి. మన వర్క్ స్టార్ట్ అయిన ఒక 1.5 hour తర్వాత అప్పుడు కావాలంటే రిలాక్సింగ్గా మొబైల్ చూసినా ప్రాబ్లం లేదు, కానీ నిద్ర లేవగానే అస్సలు మొబైల్ చూడకండి. నేను ఇంతకు ముందు మన పాత బ్లాగ్స్లో చూస్తే మీకు తెలిసే ఉంటుంది, మార్నింగ్ 4 or 4:30కి లేచేదాన్ని. బట్ ఇల్లు షిఫ్ట్ అయిన దగ్గర నుంచి
ఈ మధ్య కొద్దిగా నేను 5 or 5:30, ఎంత లేట్ అయినా 5:30 లోపలైతే నిద్ర లేస్తాను. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా డేని ఎలా ప్లాన్ చేసుకుంటాను అంటే, ఫస్ట్ మనం ఇప్పుడు ఫుల్ డే ఈ 24 అవర్స్లో తీసుకున్నట్లయితే మనకు ఈ 24 అవర్స్లో స్లీప్ టైం, మనం పడుకునే టైం ఒక 7 hours or 8 hours, ఇంకొంతమంది 6 hours సరిపోతుంది అంటారు. కాకపోతే ఒక ఫీమేల్కి మినిమం 7 hours నిద్ర ఖచ్చితంగా ఉండాలి అని అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. కాబట్టి 7 hours స్లీప్, ఈ 24 అవర్స్లో 7 hours పోతే 17 hours ఉంటాయి. 17 ప్రొడక్టివ్ అవర్స్ మనకైతే ఉంటాయి. సో ఈ 17 గంటల్ని మనం ఎంత ఎఫిషియెంట్గా, ఎంత ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్, హ్యాపీనెస్, అలాగే సక్సెస్ ప్రతి ఒక్కటి డిపెండ్ అయి ఉంటాయి. జనరలీ మన డేలో 3 parts కింద డివైడ్ చేస్తారు కదా, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ రొటీన్ అనేసి. కాకపోతే నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ రొటీన్, ఈవినింగ్ అండ్ నైట్ రొటీన్ ఇలా 4 partsగా డివైడ్ చేసుకొని ఈ 4 partsకి సపరేట్ వర్క్స్ని అలాకేట్ చేస్తాను. సో దట్ మనం ఎఫిషియెంట్గా మన పనులు, మన టాస్క్లన్నీ బ్యాలెన్స్ చేయొచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా ఫినిష్ చేయొచ్చు. మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా? ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నామన్నప్పుడు చాలా ఎనర్జెటిక్గా, చాలా ఇంట్రెస్ట్తో, ఎక్కడా లేనంత ఉత్సాహంతో చేస్తాం కదా. సేమ్ అలాగే ఒక రొటీన్, ఒక ప్లాన్ ఏదైనా చేస్తున్నాము, ఒక ప్రిపరేషన్ ఏదైనా చేస్తున్నామంటే అది చాలా ఈజీ చేయడం. బుక్ తీసుకొని ఒక రాయడమో లేకపోతే ప్లాన్ చేయడమో, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే చాలా చాలా డిఫికల్ట్. మన మనసు ఎప్పుడు అంటుంది పోస్ట్పోన్ చేద్దాం, ఈరోజు కాదు రేపటి నుంచి. ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక మంచి డైట్ ఫాలో అవుదాం అనుకుంటే, అబ్బా ఇవాళ పర్లేదు, ఇవాళ తినేద్దాం, రేపటి నుంచి ఫాలో అవుదామని. అర్లీగా లేద్దాం అనుకుంటాము, ఇవాళ ఒక్కరోజు కొంచెం లేట్గా లేద్దామని అలారం అలా స్నూస్ చేసి 1 గంట 2 గంటలు అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. ఇలా ప్రతి ఒక్కళ్ళకి జరిగేదే. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ప్రిపరేషన్ అనేది మ్యాటర్ అవ్వదు, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, మన మైండ్ని దానికి అకార్డింగ్గా ఎలా ట్యూన్ చేస్తాము అనేది. ఎప్పుడే కానీ మన మైండ్కి మనమే ఒక స్ట్రిక్ట్ CEO లాగా ఉండాలి. అప్పుడే అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. అప్పుడే మన లేజీనెస్ని వదిలి ప్రొడక్టివ్గా పనులన్నీ చేసుకుంటూ పీస్ఫుల్గా హ్యాపీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతాము. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మన టాస్క్ని ప్రయారిటైజ్ చేయాలి. అంటే అందరి పనులు ఒకేలాగే ఉండదు, అందరి రొటీన్ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు నేను మార్నింగ్ లేచాక నేను సెల్ఫ్ కేర్కి కొంచెం టైం స్పెండ్ చేస్తాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్, దెన్ స్కూల్ లంచ్ బాక్స్, తనని రెడీ చేయడం, ఇలా అన్నీ ఉంటాయి. సో నా ప్రయారిటీ వర్క్ మార్నింగ్ ఇది ఉంటుంది. ఇంకొంతమందికి పెద్ద పిల్లలు ఉండొచ్చు, లేదా ఇంకొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, సో వర్క్కి వెళ్ళే వాళ్ళు. ఇలా ఒక్కొక్కరి రొటీన్లో వాళ్ళ ప్రయారిటైజ్, అంటే వాళ్ళ ప్రయారిటీ టాస్క్ వేరేగా ఉంటాయి. సో ఎవరి ఇండివిజువల్ రొటీన్కి, వాళ్ళ టాస్క్కి అకార్డింగ్గా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదో మార్నింగ్ లేచాము, ఏం చేయాలో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవడం వల్ల అలా టీవీ చూడడమో, లేకపోతే ఏదో ఒకటి మనకు యూస్ఫుల్ అయ్యేది కాకోకుండా అన్ఇంపార్టెంట్ పనులన్నీ చేసుకుంటూ పోవడం వల్ల చాలా లేజినెస్ పెరుగుతుంది. మన మైండ్ అనేది, ఖాళీగా ఉన్న మైండ్ దయ్యాల కోటతో సమానం అంటారు కదా, అలా ఎప్పుడే కానీ మన బ్రెయిన్ అస్సలు ఖాళీగా వదలకూడదు. ఏదో ఒక పనితో ఆక్యుపై చేస్తూ ఉండాలి. ఆ ఆక్యుపై చేసే పని మంచి, అంటే యూస్ఫుల్ అయ్యేలాంటి ఇంపార్టెంట్ వర్క్ తోటి మనం ఆక్యుపై చేయగలిగితే చాలా చాలా మంచిది. కాబట్టి మనము ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీ టాస్క్ అని ఫస్ట్ మనకు ఒక విజన్ ఉండాలి, తెలిసి ఉండాలి. ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు రోజు మొత్తంలోకి ఏం పనులు ఉంటాయి, అలా వారానికి సరిపడా పనులు ఏమేమి ఉంటాయి అనేసి మనము ఒక బుక్లో ఎక్కడైనా రాసుకోవడమో, లేకపోతే గుర్తుండి అంటే వెల్ అండ్ గుడ్, ఎక్కడ రాయాల్సిన పని లేదు, బట్ ఒక నోట్ అనేది మనకు ఉండాలి ఖచ్చితంగా. మన పనుల లిస్ట్ అనేది మనకు తెలిసి ఉండాలి. పనులన్నీ లిస్ట్ రాసుకున్నాం, బాగుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి, దాన్ని ఒక రోజులో ఏ పనుల్ని ఎలా ప్లాన్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లిస్ట్లో ఉన్న పనులన్నీ తీసుకొచ్చి ఒకే రోజు ప్లాన్లో మనం రాసేసుకున్నామంటే ఆ లిస్ట్ చూడగానే అమ్మో ఇన్ని పనులు ఉన్నాయని చెప్పేసి మన బ్రెయిన్ అంటుంది నీ వల్ల అవ్వదు వదిలే అనేసి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పోస్ట్పోన్ చేయడం. సో అలా కాకుండా ఎప్పుడే కానీ మనకు పాసిబుల్ ఉండేలాంటి రొటీన్ని మనం సెట్ చేసుకోగలగాలి. లైక్ ఇప్పుడు క్లీనింగ్ కావచ్చు, ఆర్గనైజేషన్ కానీ, లేకపోతే డీప్ క్లీనింగ్, ఇలా
ఎక్కువ టైం తీసుకునేలాంటి పనుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనికి డెడికేటెడ్గా అలాట్ చేసుకోవాలి. మీరు నెక్స్ట్ నేను చెప్తాను 30 minutes క్లీనింగ్ రొటీన్ని నేను ఎలా ప్లాన్ చేస్తాను అనేసి. సో దట్ అలా చేసుకోవడం వల్ల ఒకే రోజు ఎక్కువ పనులు ఉన్నట్టుగా ఉండదు. ఎవ్రీడే ఒక్కొక్క టాస్క్ చేసుకుంటూ పోవడం వల్ల మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఒక కన్సిస్టెన్సీ మనం ఫాలో అవ్వగలుగుతాము. ఎప్పుడే కానీ మనకు పాసిబుల్ ఉంది అని మన బ్రెయిన్కి మనం సిగ్నల్ ఇవ్వగలిగితే కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేయగలుగుతాము. అదర్వైజ్ ఏదో కొత్త జోష్లో ఈరోజు రేపు 2 రోజులు చేయగలుగుతాం. ఎగ్జాంపుల్కి ఇవాళ August 1 కదా, ఇవాళ నుంచి ఒక స్ట్రిక్ట్గా రొటీన్ని నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని స్టార్ట్ చేసాము. కాకపోతే పనులన్నీ కలిపి ఒకే రోజు రాసుకోవడం వల్ల ఒక రోజు 2 రోజులు చేయగలుగుతాము. 3వ రోజుకి మన బ్రెయిన్ చెప్పేస్తుంది నీ వల్ల కాదు వదిలే ఇంకా అని చెప్పేసి. అలా మనము సరే ఈ ప్లానింగ్ ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు, ఏదో తోచిన పని చేసుకొని వెళ్ళిపోదాంలే అనేసి ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్సే మిగిలిపోతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఎవరైనా సరే ఒక రొటీన్ని ప్లాన్ చేయాలనుకుంటే సింపుల్గా ప్లాన్ చేయండి. ఎక్కువ బర్డెన్ చేసుకోకుండా చాలా పాసిబుల్ అయ్యేలాంటి టాస్క్ తోటి స్టార్ట్ చేయండి స్లోగా. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్, ఎఫిషియెంట్గా టైం మేనేజ్ చేయడానికి టైం బ్లాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మార్నింగ్ 5కి లేస్తా, 5 to 5:30 ఆర్ 5:30 to 6 ఈ ½ an hour లేదా 1 hourలో ఈ పర్టికులర్ టాస్క్ ఫినిష్ చేయాలి, లేదా 1 hourలో కుకింగ్ ఫినిష్ చేయాలి, లేదా ½ an hourలో ఈ పనులన్నీ ఫినిష్ చేయాలి. ఇలా మనం పనులన్నీ ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని లేదా ఒక టైమర్ సెట్ చేసుకునో లేదా మొబైల్లో అలారం సెట్ చేసుకునో చేస్తామే. దీన్ని టైం బ్లాకింగ్ మెథడ్ అంటాము. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అన్నెసెసరీ టైమ్స్ అంటే అన్నెసెసరీ వర్క్స్కి టైం స్పెండ్ చేయము, మనకు పనికొచ్చే వాటికే టైం స్పెండ్ చేస్తాము. అండ్ ఆ టైంలోపు ఫినిష్ చేయాలి అని మన మైండ్లో ఉంటుంది కాబట్టి త్వరగా ఫినిష్ చేయగలుగుతాం, చాలా ప్రొడక్టివ్గా ఉండగలుగుతాము. ఇక మన అసలైన టాపిక్, మన ఫుల్ డే రొటీన్ ప్లాన్ ఎలా చేయాలి అనేసి. నేను ఫస్ట్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ రొటీన్లో ఏమేం టాస్క్ నేను అలాకేట్ చేస్తాను అనేసి అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ మార్నింగ్ రొటీన్ నేను 5 AM to 12 PM వరకు ఈ టైం స్లాట్లో వచ్చేసి మెయిన్గా సెల్ఫ్ కేర్, క్లీనింగ్, పూజ, కుకింగ్, కాంటెంట్ కోసం టైం స్పెండ్ చేస్తాను. మెయిన్గా సెల్ఫ్ కేర్ అంటే ఏం లేదు, మార్నింగ్ లేచాక హెల్త్ కోసం డీటాక్స్ డ్రింక్ కావచ్చు, లేకపోతే హాట్ వాటర్ తాగడం, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, ఈశక్రియ, ప్రాణాయామ చేయడము, లేదా ఎక్సర్సైజ్, వాకింగ్, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్ కిందకే వస్తాయన్నమాట. ఇవన్నీ మన కోసం మనం చేసుకునేది. నేను ఇది స్ట్రాంగ్గా నమ్ముతాను, మనం హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ అందరినీ హెల్తీగా హ్యాపీగా చూసుకోగలం అనేసి. సో ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటి అంటే ఇంట్లో అందరికన్నా కొంచెం అర్లీగా లేవగలిగితే ఈ సెల్ఫ్ కేర్ కోసం మనం టైం స్పెండ్ చేయగలుగుతాం. అదర్వైజ్ మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళ కోసమే లేదా ఇంట్లో ఉన్న పనులన్నీ చేయడానికే సరిపోతుంది, చాలా ఎగ్జాస్ట్ అయిపోతాము. సో టిప్ నెంబర్ 1, అర్లీగా లేవాలి. తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ సెల్ఫ్ కేర్ తర్వాత క్లీనింగ్, ఇంట్లో పనులకి, దానికి తర్వాత పూజ, వీలైనంత వరకు మార్నింగే పూజ చేయడానికి ట్రై చేస్తా. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఇంకా దాన్ని స్కూల్ బాక్స్కి చేస్తాను. దాని తర్వాత నేను కాంటెంట్ క్రియేషన్కి ఏదైనా ఎడిటింగ్ ఉంది, యూట్యూబ్ రిలేటెడ్ కానీ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఏ వర్క్ ఉన్నా కూడా మార్నింగ్ ఈ టైంలోనే చేసేసుకుంటా 12 o'clock లోపల. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ రొటీన్ 12 PM to 4 PM వరకు. ఈ 12 o'clock నుంచి ఇంకా లంచ్ ప్రిపరేషన్, లంచ్ టైం. ఆ తర్వాత ధన్వి వస్తుంది స్కూల్ నుంచి. సో తను స్కూల్ నుంచి పిలుచుకొచ్చి ఈ గ్యాప్లో లాండ్రీకి వేసేస్తా. సో ఒక రౌండ్ అది రన్ అయ్యేలోగా ధన్వి వస్తుంది, తనతో కాసేపు టైం స్పెండ్ చేసి తనని పడుకోబెట్టి ఆ తర్వాత నేను రెస్ట్ కావాలి అంటే నైట్ సరిగ్గా పడుకోకపోతే కాసేపు పడుకుంటా, లేకపోతే యోగ నిద్ర ఒక 20-25 minutes గైడెడ్ మెడిటేషన్ అయితే చేస్తాను. సో దట్ ఈవినింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనము ఎనర్జెటిక్గా ఈవినింగ్ని స్టార్ట్ చేయొచ్చు. ఇది తర్వాత 30 minutes క్లీనింగ్ రొటీన్ అనేది కూడా నేను ఆఫ్టర్నూనే ఫాలో అవుతాను. ఎందుకంటే మార్నింగ్ కుదరదు, బికాజ్ మన వీడియోస్ 2:30కి వస్తాయి కాబట్టి మార్నింగ్ ఎడిటింగ్ వర్క్ ఏమైనా ఫినిష్ చేసేసుకుంటా. ఇంకా ఆఫ్టర్నూన్ ధన్వి పడుకున్న టైంలో పీస్ఫుల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఒక్కొక్క ఏరియాని నేను క్లీన్ చేసుకుంటూ వస్తాను. మేము ఇంతకు ముందున్న ఇల్లు వచ్చేసి 2 BHK ఉన్నింది. సో డైలీ క్లీనింగ్కి నాకు పెద్ద టాస్క్ లాగా అనిపించేది కాదు. బట్ ఇది 3 BHK అండ్ ఏరియా వైజ్ కూడా చాలా పెద్దది ఇల్లు. నాకు డైలీ క్లీన్ చేసి మాప్ చేయడానికి
గంటన్నర సేపు పడుతుందనేసి ఒక 15 డేస్గా మెయిడ్ని అయితే జస్ట్ ఊడ్చి మాప్ చేయడానికి ఒక మెయిడ్ అయితే వస్తున్నారు. సో నాకు ఆ క్లీనింగ్ పని తప్పింది. అంతకుముందు 15 డేస్ ముందు వరకు కూడా ఎవ్రీ వీక్ 2 టైమ్స్ మాత్రమే మాప్ చేసేదాన్ని. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు డైలీ ఇల్లు మాప్ చేయడం నెసెసరీ అనే అంటాను. లేకపోతే ఏదో ఒకటి స్పిల్ చేస్తూ ఉంటారు, కింద పడి తినడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి అంత హైజెనిక్గా ఉండదు. ఇంకా అందుకనేసి ఎక్స్టర్నల్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ నాకు దానికి చాలా టైం వెళ్ళేలాగా అనిపించింది. సో ఈ 30 మినిట్స్ క్లీనింగ్లో నేను కిచెన్ క్లీనింగ్ కావచ్చు, కబోర్డ్ ఆర్గనైజేషన్ కానీ, డస్టింగ్ కానీ, మిగతా ఏ పనులు ఉన్నాయో అవన్నీ ప్లాన్ చేసుకుంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ రొటీన్కి వస్తే 4 to 6:30 PM. ఈ 4 to 6:30లో స్నాక్స్ టైం. అలాగే ధన్వి లేచేస్తుంది కాబట్టి ఈవినింగ్ వాక్కి లేకపోతే సైక్లింగ్కి బయట వేరే యాక్టివిటీస్కి అలా వెళ్తాము. ఒకవేళ వర్షం పడుతుంది అలా అన్నట్లయితే ఇంట్లోనే తన ఏదైనా గార్డెనింగ్ కానీ లేకపోతే ధన్వికి ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేస్తాము. ఇంకా ప్రాణాయామ, ఈవినింగ్ పూజ జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత రామకోటి రాయడము. నెక్స్ట్ నేను మార్నింగ్ ప్రాణాయామ చేయడం కుదరలేదు, ఓన్లీ ఈశక్రియ మాత్రమే చేశానంటే ఈవినింగ్స్ ప్రాణాయామ, లేదంటే ఏదైనా ఫేస్ ప్యాక్ లేకపోతే హెయిర్ కేర్ ఏదైనా ఉంది సెల్ఫ్ కేర్ కొంచెం అంటే అది ఈవినింగ్ టైమ్స్ నేను షెడ్యూల్ చేసుకుంటాను. ఇంకా నైట్ రొటీన్కి వస్తే 6:30 to 10 PM. ఇది నైట్ రొటీన్. ఇందులో డిన్నర్ ప్రిపరేషన్, కిచెన్ క్లీనింగ్, నెక్స్ట్ డేకి ఏదైనా మీల్ ప్రెప్ ఉందంటే ఆ మీల్ ప్రెప్ చేసుకుంటాను. ఇంకా పడుకోబోయే ముందు నైట్ స్కిన్ కేర్, టు డూ లిస్ట్, రేపటి కోసం ఏమేమి కావాలో అవి టు డూ లిస్ట్ రాసి పెట్టుకుంటాను. లాస్ట్ అండ్ ఫైనల్ జర్నలింగ్. సో జర్నలింగ్ కూడా అయిన తర్వాత ఇంకా బెడ్ టైమ్ స్టోరీస్, అలాగే పడుకోవడం. ఇలా 10 o'clock లోపలే పనులన్నీ ఫినిష్ చేసుకుంటాను. ఈ లిస్ట్ చూడడానికి పెద్దగా అనిపిస్తుంది కానీ కొంచెం ఇనిషియల్లీ స్టార్టింగ్లో రోబోటిక్గా అనిపిస్తుంది, అబ్బా ఏంటిది ఇలా ఉంది అన్నట్టుగా. బట్ వన్స్ అలవాటు పడ్డామంటే మన బ్రెయిన్ దీని తర్వాత ఇది అనేసి అలవాటు అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఇంకా ఫైనల్గా ఫుల్ డే పర్ఫెక్ట్ ప్లానింగ్ విత్ టైమింగ్స్ నేనైతే షేర్ చేస్తాను. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీకున్న టాస్క్కి, మీ రొటీన్కి, టైమింగ్స్కి అకార్డింగ్గా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే చేసుకోండి. ఏ పనైనా సరే స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అనేది అస్సలు ఉండదు. మనం ఇప్పుడు అనుకున్నామా ఈ సెకండ్ మనం స్టార్ట్ చేస్తేనే అది యాక్చువల్గా మనం స్టార్ట్ చేసినట్టు. రేపు చేద్దామని వన్స్ పోస్ట్పోన్ చేయడం స్టార్ట్ చేసామా మన మైండ్ అలాగే దానికి అకార్డింగ్గానే వర్క్ చేస్తుంది. సో మనం ఎప్పుడే కానీ మన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన యాక్షన్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలి. ఇలా ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్లో పెట్టుకొని ఒక రొటీన్ని ప్లాన్ చేసుకోగలిగి స్లోగా, ఇప్పుడు మనం రాసుకోగానే అన్నీ అయిపోవు. ఇవాళ రాసి పెట్టుకుంటున్నాను, ఇప్పుడు స్లోగా స్టార్ట్ చేయాలి. ఏదైనా సరే ఇప్పుడు 7-7:30కి లేచే అలవాటు ఉందనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేద్దాం. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందు, రేపు ఇంకొక 15 మినిట్స్ ముందు, అలా స్లోగా అర్లీగా లేవడం అలవాటు చేసుకోవాలి. అలా 6 o'clock, 5:30, 5 మన సిచ్యువేషన్కి అకార్డింగ్గా అర్లీగా లేవడం స్టార్ట్ చేయాలి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకేసారి నేను అన్ని చేంజెస్ తీసుకొస్తామంటే మన బాడీ దానికి అడాప్ట్ అవ్వదు. ఎందుకంటే ఇన్ని రోజులు ఒకలాంటి రొటీన్ని ఫాలో అవుతూ ఒక్క రోజులోనే నేను మార్చేస్తాను అంటే అస్సలు తీసుకోదు, కంప్లీట్గా ఆపోజిట్గా పనిచేస్తుంది. మళ్ళీ అగైన్ మనం చాలా అలిసిపోతాం. కాబట్టి స్లోగా వన్ థింగ్ అట్ ఏ టైం స్టార్ట్ చేయండి. ఏదైనా సరే అర్లీగా లేవడం కావచ్చు, మంచి డయట్ ఫాలో అవ్వడం కానీ, లేదా ఎనీథింగ్ ఏదైనా సరే స్లోగా స్టార్ట్ చేస్తేనే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతాము. ఇది నా టాస్క్ అండ్ ఫుల్ డే రొటీన్ ప్లాన్. అయితే మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మీ వర్క్స్కి, మీ సిచ్యువేషన్కి అకార్డింగ్గా ఒక పర్ఫెక్ట్ రొటీన్ని ప్లాన్ చేసుకొని స్లోగా స్టార్ట్ చేయండి. పర్వాలేదు, ఫస్ట్ ఇనిషియల్లీ ఒక 1 week 10 days పాటు పనులు మనం టాస్క్ ఫినిష్ చేయకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇవాళ అనుకున్న అన్ని పనులు ఫినిష్ చేయకపోయినా పర్లేదు, ఒక 70% లేదా ఒక 60%, 70 లేదా ఒక 80% ఫినిష్ చేసామన్నా హ్యాపీనే. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం కన్నా ఎంతో కొంత ప్రొడక్టివ్గా పని చేస్తున్నామంటే సంతోషపడాలి. మనకు మనం అప్రిషియేట్ చేసుకోవాలి. ఇవాళ ఈ పనులన్నీ ఫినిష్ చేశాను, వావ్ సూపర్, వెరీ గుడ్ అని మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటే నెక్స్ట్ రోజు ఎనర్జెటిక్గా స్టార్ట్ చేయగలుగుతాము. అలా స్లోగా స్టార్ట్ చేయండి. అర్లీగా లేవడము, అర్లీగా పడుకోవడము, వీలైనంత స్క్రీన్ టైం తగ్గించడము, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము, ప్లాన్ చేసుకొని టైం బ్లాకింగ్ మెథడ్లో పనులన్నీ ప్లాన్ చేసుకుంటే అన్ని పనులు ప్రొడక్టివ్గా ఫినిష్ అయిపోతాయి. ఇంకెందుకు మరి ఆలస్యం, ఇవాళ August 1st, ఎలాగూ మంత్ స్టార్టింగ్ నుంచి ఏదైనా పని
స్టార్ట్ చేయాలనుకుంటాం కదా, ఇవాళే రైట్ డే అని నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఓన్ రొటీన్ ఒకటి ప్లాన్ చేసుకొని ఇవాల్టి నుంచే ఫాలో అవ్వండి. మనం ఎప్పుడు అనుకుంటామో ఆ సెకండ్ అదే బెస్ట్ టైం. సో ఇంకా పోస్ట్పోన్ చేయకుండా, లేజీగా ఉండకుండా, బద్ధకాన్ని తరిమేసి యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటారని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది, మోటివేటింగ్గా అనిపించింది అని అయితే ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి, ఎవరైనా కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.